హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాట్ ప్యాక్ చెక్. ఈరోజు మన ఛానల్లో కూలీ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఓవరాల్గా మూవీ చూసాక నాకు ఏమనిపించిందంటే, ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు లేచి వెళ్ళిపోతున్నారు. నిన్న వార్ 2, ఇవాళ కూలీ. నిన్న చూసిన సినిమాకి తలనొప్పి వస్తే ఇవాళ చూసిన దానికి జ్వరమే వచ్చేటట్టున్నది. నిన్న వార్ 2 రివ్యూలో వార్ 2 కంటే కూలీ మూవీకి పోతే బాగుండు అని అన్నా కదా, అలా చెప్పినందుకు సారీ. ఎందుకంటే రెండూ బాలేవు. మూవీ స్టార్ట్ అవడమే శోభిన్ గారి క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రజనీకాంత్ గారి ఎంట్రీ అండ్ ఆయన ఇంట్రో సాంగ్, అలా ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ సత్యరాజ్ అండ్ రజనీకాంత్ గారు ఫ్రెండ్స్. సో సత్యరాజ్ని ఎవరో చంపేస్తారు. సో ఆయన ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని రజనీకాంత్ తెలుసుకోవడానికి వస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇదే నడుస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మిడిల్లోనే మనకి మౌనిక సాంగ్ కూడా వస్తుంది. అండ్ సాంగ్ చాలా బాగుంది. అండ్ సాంగ్లో పూజా హెగ్డే అండ్ శోభిన్ గారు ఇద్దరు డ్యాన్స్ ఇలాగే తీశారు. ఈ సాంగ్ తర్వాతనే నాగార్జున గారి ఎంట్రీ కూడా వస్తుంది. అండ్ లోకేష్ కనకరాజు నాగార్జున గారిని చాలా అంటే చాలా స్టైలిష్గా చూపించారు. అండ్ విలనిజం అయితే పీక్స్లో ఉంది. అండ్ తర్వాత ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ బాగుంది. అండ్ ఇంటర్వెల్లో నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారిని ఒకటే ఫ్రేమ్లో చూడడం బాగుంది. అండ్ ఆ సీన్ కూడా బాగానే డిజైన్ చేశారు. ఓవరాల్ ఫస్ట్ హాఫ్లో నాగార్జున గారికి అండ్ రజనీకాంత్కి కొన్ని మంచి ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, యాక్చువల్గా ఇంటర్వెల్లోనే మూవీ అయిపోవాలి. చిన్న పాయింట్ పట్టుకొని సెకండ్ హాఫ్ అంతా సాగదీసి దొబ్బారు. అండ్ మూవీకి ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి ఇది. యాక్చువల్లీ ఏముండే సెకండ్ హాఫ్ జస్ట్ సాగదీశారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes వరకు తప్ప మిగతా సినిమా అంతా ఏముండదు. సెకండ్ హాఫ్లో జస్ట్ అయితే బోరింగ్గా వెళ్ళిపోద్ది. జస్ట్ అక్కడక్కడ ఒక 2-3 సీన్స్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే మనల్ని సర్ప్రైజ్ చేస్తే అంతకుమించి ఏం లేదు. ప్రీ క్లైమాక్స్లో ఉపేంద్ర గారికి అయితే ఒక మంచి ఎలివేషన్ అయితే పడ్డది. అండ్ అక్కడ అనిరుద్ధ్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ర్యాంప్ పాడించారు. క్లైమాక్స్లో రజనీకాంత్ అండ్ నాగార్జున గారికి మధ్యలో ఫేస్ ఆఫ్ అండ్ ఆ ఫైట్ కూడా బాగా చూపించారు. అండ్ ఇద్దరిని ఈక్వల్గా మెయింటైన్ చేశారు ఫైట్లో. అండ్ ఆ ఫైట్ కూడా బాగానే డిజైన్ చేశారు. అండ్ క్లైమాక్స్లో వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కూడా బాగానే చూపించారు. అండ్ ఆ తర్వాత క్లైమాక్స్లో అమీర్ ఖాన్ గారి క్యామియో అయితే అన్వాంటెడ్ అని అనిపించింది. అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు ఆ క్యామియో. ఆ తర్వాత క్లైమాక్స్లో మనకి రజనీకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో డిఏజింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ బాగుంది అక్కడ. ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో రజనీకాంత్ గారు యంగ్ లుక్లో అయితే చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ మూవీకి మొత్తానికే హైలైట్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అండ్ లాస్ట్ 30 minutes అయితే బాగుంది. రెస్ట్ ఆఫ్ ద మూవీ వాస్ బ్యాడ్ అని చెప్తాను. డైరెక్టర్ లోకేష్ కనకరాజు విషయానికి వస్తే, లియో ముందు వరకు కూడా చాలా బాగా తీశాడు. బట్ లియో నుంచి ఏమైందో ఏమో కానీ ఫస్ట్ హాఫ్ అయితే బాగా తీస్తున్నాడు, క్లైమాక్స్ అయితే బాగా తీస్తున్నాడు. బట్ సెకండ్ హాఫ్ అయితే ఫెయిల్ అయితే చేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, అనిరుద్ధ్ అయితే చాలా బాగా ఇచ్చాడు మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మౌనిక అండ్ పవర్ హౌస్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శృతి హాసన్ చాలా బాగా చేసింది. అండ్ ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్లో అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. శృతి హాసన్ తర్వాత పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శోభిన్ గారు ఇరగ్గొట్టేశారు. అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. సర్ప్రైజ్ చేశారు అందరినీ. అండ్ ఆ తర్వాత నాగార్జున గారు కూడా తన క్రేజ్ అండ్ స్టైలిష్ లుక్స్తో మూవీ అయితే ఇరగ్గొట్టేశారు. పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. రజనీకాంత్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అంతేమనిపించలేదు, జస్ట్ ఓకే అనిపించింది. కొన్ని సీన్స్లో బాగానే అనిపించింది కానీ మిగతా సీన్స్లో అంత అనిపించలేదు. జైలరే అర్దిపి తీసినట్టున్నారు ఈ సినిమా, అందువల్లనే పర్ఫార్మెన్స్ అంతేమనిపించలేదు. అండ్ అమీర్ ఖాన్ గారి పర్ఫార్మెన్స్ కూడా అంతేమనిపించలేదు. ఆయన క్యామియో అయితే కంప్లీట్లీ వేస్టెడ్ అని చెప్తాను. మీరు కనుక ఈ మూవీ థియేటర్లో చూడాలనుకుంటే కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్లీ లో. అండ్ అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళండి. ఈ మూవీ అయితే నాకు అంతేమనిపించలేదు. నా రేటింగ్ ఈ మూవీకి వచ్చేసి 2.5/5. అంతేమనిపించలేదు, జస్ట్ యావరేజ్ ఫిలిం. జైలరే అర్దిపి తీసినట్టున్నారు. వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.